హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీగా పిలువబడుతున్నటువంటి ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. సరిగ్గా 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే 2019లో ఏదైతే ఈ కరోనా వైరస్ అవుట్‌బ్రేక్ అయింది. లక్షలాది మంది ప్రాణాలను బలికొంది. చైనా నుంచే ఈ వైరస్ ప్రపంచ దేశానికి బ్రేకౌట్ అయిన పరిస్థితి మనం అప్పట్లో చూసాం. మరోసారి చైనా దేశంలోని హెచ్ఎంపీవీ వైరస్ కూడా ప్రస్తుతం కలకలం రేపుతా ఉంది. వేలాది, లక్షలాది సంఖ్యలో అక్కడి ప్రజలు ఆసుపత్రుల్లో జాయిన్ అవుతా ఉన్న పరిస్థితి. మరోవైపు హాంకాంగ్, జపాన్ వైపు కూడా ఈ వైరస్ ఇప్పటికే ప్రయాణించడం, అక్కడ ప్రజలను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేయడం జరుగుతూ ఉంది. మరోవైపు చూసుకుంటే ఇది భారత్‌లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలైతే భారత ఆరోగ్య సంస్థ చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అన్ని రాష్ట్రాలకు కూడా కీలకమైన సూచనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మన దేశంలో ఈ వైరస్ ప్రవేశిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రధానంగా చూసుకుంటే పిల్లలు, వృద్ధుల్ని ఈ వైరస్ ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుందని చెప్తున్నారు. సాధారణంగా ఈ శీతల కాలం ఏదైతే చలికాలం ఉంటుందో, ఈ చలికాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణంగా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ లక్షణాలు కూడా ఈ విధంగానే జలుబు, దగ్గు ఉంటుంది ఎక్కువగా. అదేవిధంగా ఊపిరి తీసుకుంటంలో కొంత అస్వస్థత, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే అప్పట్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించారో డిస్టెన్సింగ్ ఇప్పుడు కూడా పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి కూడా భారత వైద్య ఆరోగ్య సంస్థ అయితే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు చేపట్టాలనేది, ఎందుకంటే గతంలో కరోనా వైరస్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో సేమ్ అయ్యే చర్యలు ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే భారత్లోకి ఇప్పటివరకు ఈ వైరస్ ప్రవేశించలేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కానీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ఎందుకంటే ఒకసారి మనం ఫైట్ బ్యాక్ చేసాం, దాంతో చాలా పటిష్టంగా పోరాడిన పరిస్థితి. ఇతర ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్లో కొంత ఈ వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. ఎందుకంటే దానికి మనకు సంబంధించి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు దాన్ని కొంతవరకు నిరోధించగలిగాయి. కానీ ప్రజల్లో అప్రమత్తత లేకపోవడంతో కొంత ప్రాణ నష్టం కూడా మన భారత్లో భారీగానే జరిగింది. దాదాపుగా 1 కోటి మందికి పైగా ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వైరస్ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటంలో కూడా అటు భారత ప్రభుత్వంతో పాటు ఆరోగ్య సంస్థలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేపడతా ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రజలెవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. దీన్ని చూసి ఏదో భూతాన్ని చూసినట్టు భయపడాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి.